డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం యాప్షీ పోర్టల్ ఐఐసి పోర్టల్లో మ్యాపింగ్ ఎలా చేసుకోవాలనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. అందుకే ఈ వీడియోని తీసి పెడుతున్నాను. జాగ్రత్తగా ఒకసారి గమనించండి. మీరు మీ ఫోన్ నుంచి ద్వారా లేదా డెస్క్టాప్ కానీ ట్యాబ్ కానీ ల్యాప్టాప్ ద్వారా కానీ గూగుల్ క్రోమ్ కానీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ద్వారా కానీ ఓపెన్ చేసుకుని ఏం చేస్తారంటే, మీరు ఒక వెబ్సైట్ అడ్రస్ చెప్తాను. ఆ వెబ్సైట్ అడ్రస్ మీరు క్లిక్ చేయాలి. ఏంటి ఆ వెబ్సైట్ అడ్రస్? iic.ap.apsche.ap.gov.in. ఓకే, ఇంకోసారి చెప్తున్నాను. iic.apsche.ap.gov.in. అది ఓపెన్ చేయగానే మీకు ఇట్లా ఒక వెబ్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇక్కడ చూడండి, రైట్ సైడ్ సైన్ ఇన్ అని ఉంది. ఈ సైన్ ఇన్ అన్న చోట మీరు క్లిక్ చేస్తే స్టూడెంట్ అని అడుగుతుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీ లాగిన్ క్రెడెన్షియల్స్ అడుగుతుంది. ఇక్కడ మీ లాగిన్ క్రెడెన్షియల్స్ అంటే ఏంటి? ఓఎండిసి నెంబరు మీ యూజర్ ఐడి అనమాట. అందరికీ అడ్మిషన్స్ అప్పుడు ఓఎండిసి నెంబర్స్ ఇస్తారు యాప్షీ ద్వారా, అవే ఎంటర్ చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ ఏంటి? మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఓఎండిసికి లింక్ అయ్యి ఉంటుందో అదే నెంబరు, లేదా మీ కాలేజీ వాళ్ళు ఏమైనా అప్డేట్ చేస్తున్నట్టయితే ఆ ఫోన్ నెంబరే దానికి యూజర్ ఐడి, పాస్వర్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యూజర్ ఐడిని ఇక్కడ టైప్ చేస్తున్నాను. సో లాగిన్ క్రెడెన్షియల్స్ ఎట్లా ఓపెన్ అవుతాయి అనేది చూద్దాం. ఇది ఒక ఓఎండిసి నెంబరు, అట్లాగే పాస్వర్డ్ కూడా నేను ఎంటర్ చేస్తున్నాను. ఓకే, అట్లాగే ఇక్కడ క్యాప్షీ అని ఉంటుంది. క్యాప్షీ అనేది సరిగ్గా కనపడదు, జాగ్రత్తగా మీరందరూ కూడా గమనించి పెట్టండి. తర్వాత లాగిన్ అయిన తర్వాత మీ క్రెడెన్షియల్ ఓపెన్ అవుతుంది. లోపల మీకు సపరేట్గా ఒక డాష్బోర్డ్ డోర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో ఏమున్నాయి? స్టూడెంట్ ప్రొఫైల్, అప్లై ఫర్ ఇంటర్న్షిప్, అప్లైడ్ ఇంటర్న్షిప్, అప్రూవ్డ్ ఇంటర్న్షిప్, ఇట్లా ఒక 4 ఐకాన్స్ ఉన్నాయి. మీరేం చేయాలి? ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, రైట్ సైడ్ చూసారా? ఏంటి? చేంజ్ పాస్వర్డ్. ఒకవేళ మీరు ఏదైనా పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కరెంట్ పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేయాలి. ఆ తర్వాత న్యూ పాస్వర్డ్, రీఎంటర్ న్యూస్ పాస్వర్డ్, సబ్మిట్. ఓకే, నేను ఇక్కడ పాస్వర్డ్ ఏం చేంజ్ చేయట్లేదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం చేస్తున్నాను, అందరూ కూడా ఫస్ట్ అప్లై చేసుకోవాలి కదా. అప్లై ఫర్ ఇంటర్న్షిప్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఒక డాష్బోర్డ్ డోర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ అంటే ఎవరెవరైతే హైదరాబాద్ వెళ్ళారో ఫస్ట్ వాళ్ళు చూద్దాం. ఫిజికల్ ఇంటర్న్షిప్ అంటాం దాన్ని. సో దాన్ని ఇక్కడ క్లిక్ చేయగానే ఫిజికల్ వర్చువల్. సో ఎవరెవరైతే హైదరాబాద్ వెళ్ళి కంపెనీస్లో ఇంటర్న్షిప్ చేస్తున్నారో, స్టైఫండ్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ ఫిజికల్ కింద వస్తారు. దాన్ని ఫిజికల్ అని ఎంటర్ చేయండి మీరు. తర్వాతది టైప్ ఆఫ్ ఇంటర్న్షిప్ లాంగ్ టర్మ్. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు తర్వాతది ఏమని అడుగుతుంది? ఇక్కడ ఒక 5 రకాలు: ఫ్రీయా, నాన్ స్టైఫండా, పెయిడ్ బై స్టూడెంటా, స్టైఫండా, ఇట్లా అడుగుతుంది కదా. మీరందరికీ స్టైఫండ్ అంటే మీకు స్టైఫండ్ వస్తుంది కాబట్టి స్టైఫండ్ అని క్లిక్ చేయండి. సో అప్పుడు ఏమవుతుంది చూడండి ఒకసారి, ఇక్కడ ఫిజికల్, లాంగ్ టర్మ్, ఇక్కడ స్టైఫండ్. ఇలా ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ ఇంటర్న్షిప్ కొట్టంగానే కొన్ని కంపెనీస్ లిస్ట్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మీకు అంజనాస్ ఫౌండేషన్ లోగో ఇది మంది. ఇక్కడ అంజనాస్ ఫౌండేషన్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఓకే, మీరు హైదరాబాద్లో ఏ కంపెనీకి వెళ్ళినా సరే, మేల్ అయినా ఫీమేల్ అయినా, చాలా కంపెనీస్లో చేరారు కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన కంపెనీలో ఉన్నారు కాబట్టి అందరూ కామన్గా ఎవరే కంపెనీలో ఉన్నా సరే ఈ రెన్యూవబుల్ ఎనర్జీ అనే పోస్టింగ్ దీని మీద క్లిక్ చేయండి. వ్యూ పోస్టింగ్ ఇక్కడ ఉంది కదా, రైట్ సైడ్ వ్యూ పోస్టింగ్. సో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మళ్ళీ ఇంకొక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో లాస్ట్కి వెళ్ళి అప్లై నౌ అనుకోటండి. ఆర్ యూ షూర్ వాంట్ టు అప్లై అనగానే ఎస్ అప్లై. ఓకే, ఇక్కడ చూడండి, యూ హ్యావ్ ఆల్రెడీ అప్లైడ్ అని వచ్చింది. ఆల్రెడీ అప్లై చేసాడు ఇతను. సో మిగతా వాళ్ళు ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళు అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఓకేనా? సో అట్లాగే ఇది ఫిజికల్ సంబంధించింది. అలాగే వర్చువల్ సంబంధించింది కూడా ఒకసారి చూద్దాం.
వర్చువల్ అంటే ఏం లేదు, ఆన్లైన్ ఇంటర్న్షిప్ అనమాట. ఎవరైతే ఇళ్లలో కూర్చునో లేకపోతే కాలేజీలో కూర్చునో మేము లింక్ ఇస్తాం, శుభ్రంగా దాన్ని ఫాలో అవుతున్నారో దాన్ని మనం వర్చువల్ ఇంటర్న్షిప్ అంటాం. ఇక్కడ వర్చువల్ ఇంటర్న్షిప్, ఆ తర్వాత టైప్ ఆఫ్ ఇంటర్న్షిప్ లాంగ్ టర్మ్, తర్వాత ఇక్కడ మళ్ళీ చూడండి, ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి కొంచెం. ఇక్కడ ఏమన్నాయి? ఫ్రీ, నాన్ స్టైఫండ్, పెయిడ్ బై స్టూడెంట్, స్టైఫండ్ ఉన్నాయి. చాలామంది అనుకుంటారు పెయిడ్ బై స్టూడెంట్ అంటే స్టూడెంట్ పే చేశాం కదా ఫీ, మీరు పే చేశారు కదా ఫీ, కాబట్టి పెయిడ్ బై స్టూడెంట్ సెలెక్ట్ చేసుకుంటారు. కానీ అలా సెలెక్ట్ చేసుకుంటే రాదు, పెయిడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అర్థమైందా? సో పెయిడ్ చూడండి ఒకసారి, ఇక్కడ వర్చువల్, నెక్స్ట్ వచ్చి లాంగ్ టర్మ్, ఆ తర్వాతది పెయిడ్. ఈ 3 పెట్టుకుంటేనే మీకు మన అంజనాస్ ఫౌండేషన్ అనేది డిస్ప్లే అవుతుంది. కింద సెర్చ్ ఇంటర్న్షిప్ కొట్టిన తర్వాత మీకు ఆ కోవకు సంబంధించినటువంటి కొన్ని కంపెనీస్ కోర్సెస్ డిస్ప్లే అవుతాయి. చూడండి, లాస్ట్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ బోల్డ్ కంపెనీలు కనిపిస్తూ ఉంటాయి, ఏవేవో కనిపిస్తూ ఉంటాయి. మన లోగో అంజనాస్ ఫౌండేషన్ కనపడే వరకు ఎతకండి, ఎక్కడుందో సెర్చ్ చేయండి. ఇవి వచ్చినాయి చూసారా, ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి? 3 కనిపిస్తున్నాయి. ఒకటి ఫస్ట్ది ఐటీ సపోర్ట్ అండ్ సర్వీసెస్, ఈ ఐటీ సపోర్ట్ అండ్ సర్వీసెస్ అనేవాళ్ళు బీఏ వాళ్ళైనా, బీకామ్ వాళ్ళైనా, బీఎస్సీ వాళ్ళైనా, ఎవరైనా సరే ఏదైనా కోర్స్ కావాలనుకున్న వాళ్ళు దానికి పెట్టుకోవచ్చు. అట్లాగే ట్యాక్సేషన్ విత్ రిటర్న్స్, ఇది ఓన్లీ ఫర్ బీకామ్, ఎవరైనా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ కొంచెం ఆ కోర్ రిలేటెడ్ ఎవరికైతే ఉపయోగపడుతుందో అది ట్యాక్సేషన్ విత్ రిటర్న్స్. మెడికల్ టెర్మినాలజీ, ఎవరైతే ఫార్మా స్టూడెంట్స్, జియాలజీ, కెమిస్ట్రీ రిలేటెడ్ ఉంటారో వాళ్ళు మెడికల్ టెర్మినాలజీ అంటే మెడికల్ కోడింగ్ అనమాట, దానికి పెట్టుకోండి. ఐటీ సపోర్ట్ సర్వీసెస్ అనేది బీఎస్సీ వాళ్ళు, బీకామ్ వాళ్ళు, బీఏ వాళ్ళు. ఏదైతే ఇక్కడ ముందు చూసారా, క్లౌడ్ కంప్యూటింగు, అడ్వాన్స్డ్ ఎక్సెల్, డిజిటల్ మార్కెటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. మీరు మాకు ఇచ్చినటువంటి గూగుల్ లింక్ ఉంది కదా, ఫామ్ మేము పెట్టిన దాంట్లో ఏదైతే మీరు అప్లై చేసుకున్నారో అదే కోర్సు మీకు వస్తుంది. ఓకేనా? సర్టిఫికేట్ కూడా దాని పేరు మీద వస్తుంది. కానీ మ్యాపింగ్ అనేది మీరు ఇక్కడ వ్యూ పోస్టింగ్ అనే దాని మీద క్లిక్ చేయండి, లాస్ట్కి వెళ్ళిపోండి, అప్లై నౌ అని కొట్టండి. అప్లైడ్ ఎస్ ఆర్ నో అని అడుగుతుంది, ఎస్ అని కొడితే దీనికి మ్యాప్ అయిపోయినట్టు. అర్థమైందా? సేమ్ అట్లాగే మ్యాపింగ్ చేసుకునే విధానం ఇది. అర్థమైంది కదా? ఇక్కడ అంజనాస్ ఫౌండేషన్ ద్వారా 2 ఉన్నాయి. ఒకటి వర్చువల్, రెండోది ఫిజికల్. ఫిజికల్ అంటే ఎవరు? హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేసుకుంటున్న వాళ్ళు, ఏ కంపెనీ వాళ్ళు అయినా సరే ఫిజికల్ సెలెక్ట్ చేసుకోవాలి, లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్టైఫండ్ సెలెక్ట్ చేసుకుని సెర్చ్ కొట్టాలి. లాస్ట్లోకి రండి, రెన్యూబుల్ ఎనర్జీ అని కనిపిస్తుంది. సో అక్కడ వ్యూ పోస్టింగ్, మళ్ళీ లాస్ట్కి వెళ్ళిపోవాలా, అప్లై నౌ కొట్టాలా. తర్వాత ఎస్ఆ క్యాన్సిల్ అని అడుగుతారు, ఎస్ అని కొట్టేయండి, మీరు మ్యాప్ అయిపోయినట్టు. ఓకేనా? సో ఈ ప్రాసెస్ మీరు ఎప్పుడులోపు చేయాలి? అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ నెల 26వ తారీఖున డెడ్ లైన్. అర్థమైందా? సో ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో, ఎవరైతే ఆన్లైన్ ఇంటర్న్షిప్ పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రాసెస్ కంప్లీట్ అయితేనే మీ యూనివర్సిటీ నుంచి సిక్స్త్ సెమిస్టర్కి సంబంధించిన సర్టిఫికేట్ వస్తుంది. ఇప్పటి వరకు మీకు సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, ఫిఫ్త్ సెమ్ ఎట్లయితే మార్క్ లిస్టులు వస్తున్నాయో అలాగే సిక్స్త్ సెమ్కి సంబంధించినటువంటి మార్క్ లిస్ట్ కూడా ఈ ప్రాసెస్ అయితేనే, దీనిలో మ్యాపింగ్ అయితేనే వస్తాయి, లేకపోతే రాదు. కాబట్టి దయచేసి అందరూ మీ ఇంటర్న్షిప్ పోర్టల్కి వెళ్ళి, ఐఐసి పోర్టల్ నేను చెప్పిన ఇప్పుడు చూపించిన ఈ వీడియో ప్రకారం ఇమీడియట్లీ అప్లోడ్ చేసుకోండి, సబ్మిట్ కొట్టండి. వర్చువల్, ఫిజికల్ ఎలా చేయాలో చూపించాను. యాజ్ పాసిబుల్ యాజ్ ఇమీడియట్లీ 26 దాకా కాకుండా మీరు రేపు ఎల్లుండిలో కంప్లీట్ చేసేసుకోండి. ఓకేనా గైస్? ఓకే, ఇంకోటి ఏంటంటే ఇక్కడ సైన్ అవుట్ కొడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి ఏంటంటే, సార్ మాకు ఓపెన్ కావట్లా. ఏంటి అంటే ఇక్కడ ఓఎండిసి నెంబరు సరిగ్గా ఎంటర్ చేయకపోయినా, రెండోది మీ పాస్వర్డ్, రకరకాల పాస్వర్డ్లు అంటే రకరకాల ఫోన్ నెంబర్లు ఇస్తారు కదా కొంతమంది మారుస్తూ ఉంటారు.
సో ఆ రెండు కరెక్ట్గా మీ మెంటార్స్ని అడిగి తెలుసుకోండి. మీ మెంటార్స్కి తెలుస్తుంది ఓఎండిసి నెంబరు, మీ అడ్మిషన్ నెంబరు, అలాగే పాస్వర్డ్ కూడా ఏదైతే యూనివర్సిటీకి సబ్మిట్ చేశారో యాప్షీకి అదే ఫోన్ నెంబరు. మీరు వాడే ఫోన్ నెంబరు అది ఒకటే అవ్వకపోవచ్చు, అయ్యుండొచ్చు. అక్కడ చాలామందికి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఈ రెండు తెలియని వాళ్ళు ఇమీడియట్లీ మీ మెంటార్ని కన్సల్ట్ చేయండి. సో చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఫాలో అవ్వండి. నెక్స్ట్ స్టేజ్ ఆల్రెడీ మీరు లోపలికి ఎంటర్ అయిన తర్వాత నేను ఆల్రెడీ చూపించిన విధంగా మీరు ఇండస్ట్రీకి మ్యాప్ అయిపోవాలి. ఓకేనా గైస్, అందరూ జాగ్రత్తగా మ్యాపింగ్ చేసుకోండి. యాజ్ పాసిబుల్ యాజ్ ఎర్లీ 26th డెడ్ లైను. తర్వాత ఎవ్వరం ఏం చేయలేం, మీ కాలేజీ వాళ్ళు ఏం చేయలేరు, నేనేం చేయలేను, యాప్స్ కూడా ఏం చేయలేదు. ఈవెంతో కొత్త వెబ్సైట్ ఇది, అందరు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. మీరు త్వరపడి ఈ ప్రాసెస్ పూర్తి చేయండి. మీకు ఇంటర్న్షిప్ రెగ్యులర్గా చేయడం కంటే ఫస్ట్ ఇది మ్యాపింగ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దృష్టిలో పెట్టుకోండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.